ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉంటాం. పేరెంట్స్‌ని పట్టించుకోకుండా వదిలేయడం, పెళ్లి కాగానే భార్య మాటలు వినడం, లేకపోతే ఇంకా వాళ్ళని ఎలా పడితే అలా తిట్టడం, ఇలా పట్టించుకోకుండా ఉండడం వల్ల వాళ్ళు అడుక్కుంటూ తిరగడం, లేకపోతే కొన్ని చోట్లకి వెళ్ళేసి ఒంటరిగా ఉండడం, కొన్ని ఈ తిరుపతి లేకపోతే షిరిడి అలాంటి ప్రదేశాల్లో భోజనం అనేది పెడుతుంటారు కాబట్టి అక్కడికెళ్ళేసి ఉండడం. ఇలా చేస్తుంటారనమాట. లేకపోతే డబ్బులున్నోళ్ళైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి వెళ్ళడం, ఇలా చేస్తుంటారు. అయితే మన 2026 లెక్కల ప్రకారం ఏంటంటే, భారతదేశంలో 2026 లెక్కల ప్రకారం 17 కోట్ల మంది ఉన్నారు. 60+ పీపుల్. 60 ఏళ్ల పైబడిన వారు 17 కోట్ల మంది ఉంటే, అందులో 70% అనేటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారంట. అంటే 70% పీపుల్‌ని, అంటే 13 కోట్ల మందిని, తల్లిదండ్రులని పట్టించుకోకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, షాకింగ్ విషయం, 2150 కేసులు అఫీషియల్గా ఫైల్ అయినాయంట. క్రైమ్ అంటే తల్లిదండ్రులని అంటే చంపడము, ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని తల్లిదండ్రుల మీద దాడులు చేయడము, ఆస్తి కోసం ఇట్లా చేయడం అనేసి మొత్తం క్రైమ్ ఫైల్స్ అనేవి 2150 ఉన్నాయి అనమాట. ఒక్క 1 ఇయర్కి 2023 లెక్కల ప్రకారం. అంటే అర్థం చేసుకోండి, అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రిని ఎలా హింస పెడుతున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే 3 లక్షల ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఓన్లీ ఒక 5% ఉంటాయి. అంటే ఒక 3 లక్షల, అంటే తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది. మొత్తం కలిపి ఒక 1 కోటి మంది కూడా ఉండరు. మిగతా 12 కోట్ల మంది, 13 కోట్ల మంది అందరూ ఎక్కడ ఉంటున్నారు? ఇంకా అక్కడ అంటే పక్కన ఏదైనా గుడిసెలో ఏదైనా సైడ్కి ఒక రూమ్లో పడేయడం, లేకపోతే పట్టించుకోకుండా వదిలేయడం, సపరేట్గా వేరుపడి ఉండడం, మాట్లాడకుండా ఉండడం. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి అసలు ఒక 5 సంవత్సరాలకు ఒక పిల్లగాన్ని పట్టుకోవాలంటే, ఒక పాపను పట్టుకోవాలంటే ఎంత కష్టం, ఎంత ఇబ్బంది పెడతారు. అలాంటిది పేరెంట్స్ని అసలు అలా ఎలా వదిలేయబోతుంది? సరే, వయసులో ఉన్నప్పుడు ఏదో కోపపడ్డమో ఏదో చేసినాం, కొంచెం నీ పిల్లలు అయిన తర్వాత నీకు అర్థం కావాలిగా, వాళ్ళు పెట్టే ఇబ్బందిని. ఒక పిల్లగాలని సాధాలంటే ఎంత ఇబ్బంది అయింది అనేసి, వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది పక్కన పెడితే సాధడం, కానీ పెంచడం, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెంచడమే ఎక్కువ. అసలు వాళ్ళకి ఏం చేయకుండా ఏం లేదు. అలాంటి పేరెంట్స్ని అసలు 13 కోట్ల మంది ఒక సంవత్సరానికి, ప్రెజెంట్ 13 కోట్ల మంది అనమాట. అంటే పెరుగుతుంటుంది లెక్క, అది ప్రతి సంవత్సరం పెరుగుతుంటుంది అనమాట. మన జనాభా ఎంత? భారతదేశ జనాభా 140 కోట్లు, 150 బిలో ఉంటుంది, 140, 150 మధ్యలో. అంటే చూడండి ఇంకా ఎంతమందిని. అంటే ఎట్లుందంటే, ఇప్పుడు ప్రతి 100 మందిలో, ఇప్పుడు 100 మందిలో 5 అనమాట. 100 మందిలో 10 మంది, దగ్గర 10 మంది. ప్రతి 100 మందిలో 10 మంది, లేకపోతే ప్రతి 10 మందిలో ఒక ఇద్దరు, ప్రతి 10 మందిలో ఇద్దరు ఈ మన దేశంలో ఏం చేస్తున్నారంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, వేరుపడి ఉంటున్నారు. అంటే వేరుపడి అసలు ఇంకా చెప్పాలంటే ఇంకా దారుణంగా నెగ్లెక్ట్ చేస్తున్నారంటే అఫీషియల్గా. ఇంకా అంటే అది 13 కోట్ల మంది నెగ్లెక్ట్ అంటే ఏంటి? అసలు పట్టించుకోకపోవడం, వాళ్ళని వెళ్ళి అక్కడ అంటారు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉండేటోళ్ళు, లేకపోతే ఇట్లా అడుక్కుంటా తిరగడం, పిచ్చోళ్ళు అయిపోవడం, మానసిక పరిస్థితి వాళ్ళకి ఎవరు పట్టించుకోక రోడ్ల పక్కన చనిపోతుంటారు కొంతమంది. నాకు అర్థం కాదు అసలు అలా ఎలా వదిలేపుతుంది పేరెంట్స్ని. ప్రపంచంలో ది బిగ్గెస్ట్ క్రైమ్ ఏదైనా ఉందంటే, ప్రపంచంలో ఒక పెద్ద క్రైమ్ ఏదైనా ఉందంటే ఒక తల్లిదండ్రులను వదిలేయడమే. వాళ్ళు లేకపోతే అసలు మనం ఎక్కడ ఉన్నాం? వైఫ్ అనేది జీరో కూడా కాదు, 0.0000 వైఫ్ టు కంపేర్ విత్ పేరెంట్స్. ఎప్పుడైతే పేరెంట్స్ని మనము మన వైఫ్స్ ముందు తిడతామో వాళ్ళకి చులకనైపోతుంది. ఎంత ఉన్నా మన మనసులోనే ఉంచుకోవాలి. ఒకవేళ మనం ఆగలేక తిట్టినా కూడా అలుసు అనేది ఇవ్వకూడదు వైఫ్స్కి. ఈ తల్లిదండ్రులందరినీ వదిలేయడానికి 90% కారణం కోడలే అనమాట. మళ్ళీ అవతల ఇప్పుడు వచ్చిన కోడలు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ అన్నయ్య కూడా అట్నే చేస్తుంటారు. అవతల వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ తమ్ముళ్ళు కూడా వాళ్ళంతా ఇబ్బంది పెడుతుంటారు. అయినా బుద్ధి రాదు, సిగ్గు అనేది రాదు వాళ్ళకి, ఈ కోడళ్ళకి. అంటే ఎంతసేపు తల్లే, కోడలే అనమాట. అంటే చూడండి, అసలు మగోళ్ళు అయితే ఇంకా దారుణం అయిపోయింది. ఆడోళ్ళన్నా తల్లిదండ్రుల్ని, మగోళ్ళు అనేటోళ్ళు జెంట్స్ పట్టించుకోకపోయినా, కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ పనులున్నా ఏదున్నా పోయి చూసి రావడం, లేకపోతే మాట్లాడడం, లేకపోతే రోజు ఫోన్ చేసి మాట్లాడడం, లేకపోతే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి చూసుకోవడం, ఇదంతా చేస్తుంటారు లేడీస్. మొగలు జెంట్స్ చూసుకోకపోయినా. కానీ ఏంటంటే ఈ మొగళ్ళు ఉన్నారు చూసినా, భార్య మాటలు విని, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ఏదన్నా నీ తల్లిదండ్రులు మీ ఏం చేశారా, అది ఏమి ఇచ్చారా నీకంటే, ఇలాంటి అన్నం వల్ల వాళ్ళకి మైండ్లో ఏమైపోయిందంటే నాటకపోయింది అనమాట. ఒకవేళ వాళ్ళకి అప్పుడప్పుడు చూడాలనిపించిన వాళ్ళ భార్య చూడలేదు. ఇక్కడ ఎట్లుంటుందంటే ట్విస్ట్, ఒక పక్కన వీళ్ళ అత్తల్ని ఇబ్బంది పెడుతుంటారు, వాళ్ళ అవతల వాళ్ళ తల్లిని వాళ్ళ అన్నయ్యలు ఇబ్బంది పెడుతుంటారు. అట్లా అనమాట. అయినా రాదు, అంటే ఎవడి స్వార్థం వాడిది. ఇంకా పల్లెటూర్లలో అయితే వాళ్ళ భూమి ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఒక 5 ఎకరాలు అనేది వాళ్ళ పేరు మీద ఉండడం మాత్రం ముసలిలో పేరు మీదనే ఉంటుంది. కాకపోతే వాళ్ళు కనీసం కౌలు డబ్బులు కూడా ఇయ్యరు. కానీ ఎంత ఇబ్బంది పెడతారంటే, తిండికి లేకుండా వాళ్ళు ముసలిలో ఇంకా కనీసం ట్యాబ్లెట్లకు లేకుండా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కనీస అవసరతలు ఏమీ లేకుండా ఎంత ఇబ్బంది పెడతారో.
ఎంత ఇబ్బంది పడతారో, ఎంతమందిని డబ్బులు అడుగుతారో పాపం. పాపం పాపం అనిపిస్తుంది. కానీ ఇద్దామంటే కూడా ఎవరి దగ్గర ఉండవు. అందరి పరిస్థితి అట్లనే ఉంది. కాబట్టి బయటవాడికి సాయం చేయడం అనేది పక్కన పెడితే ఫస్ట్ మన తల్లిదండ్రులు మనం చూసుకోవాలి కదా. వాళ్ళు ఒకవేళ వాళ్ళు లేనిది మనం అసలు లేవు కదా. వాళ్ళు చిన్నప్పుడు మనల్ని సాధింది, చిన్నప్పుడు మనల్ని పెద్ద చేయింది. ఎలా మనం కనీసం చిన్నప్పుడు మనం ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళినా కానీ, లేకపోతే ఏదైనా మనం ఏదైనా తిని నోట్లో పెట్టుకోవడమైనా, లేకపోతే ఇంకేదైనా సరే వాటర్ల దగ్గరికి వెళ్ళకుండా చూడటమైనా, ఎన్ని విధాలుగా కాపాడతారో మనల్ని. మట్టి తినకుండా, నోట్లో ఏం పెట్టుకోకుండా. కనీసం ఇవేవి గుర్తురావా చిన్నప్పుడు చేసినవన్నీ కూడా? సరే, అవన్నీ నువ్వు మర్చిపోయినావు అనుకో, నీకు పిల్లలైన తర్వాత అయినా గుర్తురావాలా? నీకు పిల్లలైన తర్వాత నీ పిల్లలకి నువ్వు చేసే చాకరీ, నువ్వు చేసే ఆ టార్చర్ అనేది, పిల్లలు పెట్టే టార్చర్ అనేది, పిల్లల్ని పట్టుకోవడం కంటే ఈ భూమి మీద ఇంకా అంత పెద్ద టార్చర్ పని ఇంకే పని ఉండదు. అలాంటి పని వాళ్ళు చేసి నిన్ను పెద్ద చేస్తే, అలా రోడ్ల మీద వదిలేసి ఓల్డేజ్ హోమ్ అడుక్కొని తినే అంత గతి ఏంది వాళ్ళకి అసలు? లేకపోతే డబ్బుల కోసం హాస్పిటల్కి వెళ్ళడానికి, లేకపోతే తిండి కోసం వాళ్ళని ఒక 1000 రూపాయలు, వీళ్ళని ఒక 1000 రూపాయలు అడగాల్సినంత పరిస్థితి ఏంది అసలు? టెర్రరిస్టుల కంటే దారుణమైన వాళ్ళు, పేరెంట్స్ని పట్టించుకోకుండా ఉండేటోళ్ళు, భార్య మాటలని. టెర్రరిస్టులు ఉంటారు కదా, ISIS తీవ్రవాది ఉగ్రవాదులు ఉంటారు కదా, వాళ్ళకంటే 100 రెట్లు డేంజర్ పర్సన్స్. అందరూ అంతే ఉన్నారు. 90% పీపుల్, 95% పీపుల్, 90% అందరూ అంతే ఉన్నారు. మిగతా 10% ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ గులుక్కుంటా, తిట్టుకుంటా ఇట్లా చూసుకునేటోళ్ళే కానీ మంచిగా చూసుకునేటోళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి కనీసం ఈ వీడియో ద్వారా అయినా ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు చిన్నప్పుడు, వాళ్ళని ఎలా చదివారు మీరు? రేపు మనకి అంటే మీ పేరెంట్స్ని మీరు చూస్తేనే కదా మీ పిల్లలు మిమ్మల్ని చూసేది. ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్, చిన్న లాజిక్ అర్థం చేసుకోలేకపోయారా?